తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో సోమవారం పలు దేవాలయాలు విద్యార్థులతో కిటకిటలాడాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి ఉదయం నుంచే ఆలయాలను సందర్శించారు. భీమడోలు గ్రామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయం, షిర్డీ సాయిబాబా ఆలయాల్లో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లో దేవతా విగ్రహాల వద్ద ఉంచి పూజలు చేశారు. అర్చకులు విద్యార్థులకు ఆశీర్వచనాలు అందజేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 145 పరీక్షా కేంద్రాల్లో 28,921 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి 12:45 వరకు జరుగుతాయని అధికారులు తెలియజేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో సోమవారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మండలంలోని 6 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించారు. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉండటంతో విద్యార్థులు ఉదయం నుంచే ఉత్సాహంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు కూడా కేంద్రాల వద్దకు వచ్చి విద్యార్థులకు ధైర్యం చెబుతూ కనిపించారు. పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సుజావుగా ప్రారంభమవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 20, 21, 22 వార్డుకు చెందిన వైసీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు దింటకుర్తి లీలావతి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు పవన్ నిజాయితీకి, సమర్థవంతమైన పనితీరుకి సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జనసేన పార్టీలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యం, గౌరవం ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు అందరికీ నచ్చి ఇవాళ మహిళా సోదరిమణులందరూ కూడా మేము సైతం జనసేన అనే విధంగా అందరూ కూడా వారందరూ వారుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలి, సమాజం మంచి సమాజం తయారు చేయాలని, కులాలు మతాలు లేని సమాజం తీసుకురావాలని చేసే ప్రయత్నానికి మేము సైతం వచ్చినందుకు దింటకుర్తి లీలావతి సోదరి మన పార్టీలో జాయిన్ అవ్వడం, అదే రకంగా వారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జాయిన్ అయ్యారు. మీరు ఈరోజు
మరి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేయాలి. మనందరూ కూడా మీరు 10 మందికి పనిచేసే స్థాయిని కల్పించే పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఏదో మహిళా సోదరిమణులకు కానీ ఎవరికైనా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనం అందించే కార్యక్రమాన్ని మీ అందరి ద్వారా ఇవాళ మా రత్నకుమార్ ఎప్పటి నుంచో 2019లో నేను ఓడిపోయినప్పుడు కూడా నాతో పాటు అలా ట్రావెల్ చేసింది. అలాగే తను కూడా అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా మీ అందరూ కలిసి మన మహిళా శక్తి అంటే ఏదో చూపించే విధంగా మరి లీలావతి గారు యుఎస్ వెళ్తున్నారు. వచ్చిన తర్వాత మరి రత్నకుమార్ గారు మేమంతా కూర్చుని కమిటీని రూరల్ కమిటీని కూడా వేసుకునే విధంగా మన అందరినీ కూడా మళ్ళీ ఒకసారి బలోపేతం చేసుకునే విధంగా కమిటీల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి మరి రాబోయే 2029 అనండి ఇంకోటనండి ఎప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారితో ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనకు విలువ ఉంటుంది తప్ప ఇవాళ పార్టీ ఓడిపోయింది మళ్ళీ మారే ఉంటే దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏముండదు. మళ్ళీ ఎవరు గుర్తించరు. వెళ్ళినా కానీ వీళ్ళు మీరు ఇన్నాళ్ళు లీలావతి గారు అలా ఉండిపోయింది. కష్టమైనా సుఖమైనా వైసీపీ పార్టీలో అలా ఉండిపోయింది. అలా ఉండిపోయినా ఈ రోజు మరి జనసేన పార్టీ అంకిత భావంతో వచ్చినందుకు వారిని కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు మోసం అయినా రామైనా కష్టమైనా నష్టమైనా లేట్ వెనకాల నిలబడిన నాయకులు అంటే ఎవరన్నా సరే ఇవాళ రత్నకుమార్ ఎలా నిలబడిందో మా వెనకాల అదేవిధంగా ఆవిడ కూడా అలా నిలబడింది. అదేవిధంగా ఈ సోదరిమణులు అందరూ కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. మాకు ఎలాంటి ద్వేషం లేదు. ఈరోజు మా కుటుంబంలోకి వచ్చారు. మీ కష్టసుఖాలన్నింటినీ కూడా మేము కూడా ముందుంటాం. మీకు కావాల్సిన ఏ ఇబ్బంది ఉన్నా మేము తీర్చే విధంగా ఉంటాం తప్ప ఎక్కడ కూడా మన పార్టీలో ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిన తర్వాత మనకి వీళ్ళతో పని ఏంటనే విధంగా జనసేన పార్టీ ఉండదు. అయినా అవ్వకపోయినా మన ఉమ్మడి కుటుంబం మన అందరూ కూడా ఈరోజు మీరు ఈ పార్టీలో జాయిన్ అయినందుకు మనందరూ కుటుంబంలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మీ జనరల్గా అందరూ కూడా మనం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం వచ్చినందుకు చాలా సంతోషం. ఈ రోజు నుంచి మనం అంతా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో మిస్ యూనివర్స్ 2021 విజేత హర్నాథ్ సంధు, హీరోయిన్ మాళవిక మోహన్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. My first time in Tirupati, actually. So very happy to finally be here, get darshan. So very, very grateful. Projects. Currently, I'm working on 2 Tamil projects. One with Vijay Sethupathi sir, one with Karthi sir. So yeah, these 2 are my next projects. Immediate. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆగత్తిపాలెంలో గ్రామస్తుల శ్రమదానంతో జరుగుతున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. గ్రామాల్లో ఐక్యతాభావం తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి. డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన పుట్టా మహేష్ యాదవ్తో లోక్సభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయించాలి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్. డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పట్టుబడ్డం సిగ్గుచేటన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అతడిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.